బేడ బుడగ దంగాలము. నేను కుల పెద్ద మనిషిని. బేడ బుడగ దంగాలకి కుల పెద్ద మనిషిని. ఈ యొక్క కేసీఆర్ ఆజయంలో కొన్ని అభివృద్ధి చాలా జరిగినాయి 10 సంవత్సరాలలో. మరి కాంగ్రెసు అని అమెరికా నుంచి వచ్చిన ఝాన్సీ రెడ్డిని అని చెప్పి జనాలని ఒక రకంగా మాట్లాడి కొన్ని గ్యారెంట్లు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. గ్యారెంట్లు 6 గ్యారెంట్లలో ఏమీ అభివృద్ధి చేస్తానన్నాడు, ఇంత మట్టికి చేయలేదు. కళ్యాణ పథకం 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చేది, దాంతోపాటు తులం బంగారం ఇస్తానని చెప్పి ఇంతవరకు అది అమలు పరచలేదు. మరి ఒకటి కరెంటు ఉచితంగా ఇస్తానని, ఆ కరెంటు కొంతమందికి ఎస్సీలకి కాకుండా అందరికీ ఇస్తానని 200 యూనిట్లకి మరి ఉచితం అని, మరి కడం ఇంటికి ఒక 2-3 ఉంటే వాటి మీద డబుల్ ఖర్చులు వేసుకుంటూ మరి అది ఒక్క యూనిట్ పెరిగినా కూడా డబుల్కి డబుల్ వసూలు చేసే ఈ యొక్క కాంగ్రెస్ పదవి. ఒక ఉచిత బస్సులని ఆడవాళ్ళకి ఇస్తానని, మగవాళ్ళకి ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆడవాళ్ళకు కొంతమందికి ఒక్కరికే పోతుంటారు చిన్న చిన్న పనులు, మగవాళ్ళకి ఎక్కువ ఉంటాయి. వాళ్ళకు ఛార్జీలు వేయించి ఆడవాళ్ళ పేరు అని కొట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆడవాళ్ళు మాట్లాడుకోకుండా కూడా ఎక్కడికెక్కడో పోయే పరిస్థితి అయ్యింది. ఇళ్ళల్లో పంచాయతీలు కూడా జరుగుతున్నాయి. ఉచిత కరెంట్ అని వాళ్ళు ఎట్లా పడితే అట్లే మహిళలకి ఏ రకంగా పోతున్నారు. 2,500 ఇస్తానని ఆడవాళ్ళకి ఇస్తానని ఆశ పెట్టి ఇంత మట్టి కూడా అమలుపరచలేదు. మరి కొద్దిపాటు భూములు ఉన్న వాళ్ళకి వాళ్ళు రైతు బంధు ఇస్తానని పెద్ద పెద్దోళ్ళకే పొందుతుంది, కానీ పేదోళ్ళకి ఏం పొందటాలు అది వేయలేదు కూడా. ఇంత మటుకి ఎదురు చూసి చాలా బాధపడుతుండ్రు. ఈ ఎస్టీ ఎస్సీలకి లమ్మడోళ్ళని మోసం చేసి పాపం వాళ్ళు ఏదో ఒక వస్తుంది అనుకుంటే వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. మేము మోసపోయినామని అంటున్నారు. లమ్మడోళ్ళే కానీ బేడబడుగ దంగాలకే కానీ ఇవన్నీ ఆయాంలో జరిగినాయి. 10 సంవత్సరాలలో ఈ రోడ్లు వేసింది కేసీఆర్, మరి ఎమ్మెల్యే దయాకర్ రావు మంచి పనులు చేసిండు. దయాకర్ రావు చాలా మంచి పనులు చేసిండు. అతడు దయాకర్ రావు వచ్చినట్టు ఇంత మునుపు మన వర్ధనపేట ఏరియాలో ఎమ్మెల్యే గారు వండుకుంటూ ఆ దయాకర్ రావు అనుకోకుండా దయాన్న పేరు పడ్డాడు అతడు. ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గం వచ్చిన తర్వాతలో తొర్రూరు చాలా డెవలప్మెంట్ చేసిండు మన దయాకర్ రావు గారు. ఈ ఎత్తిరాజారావు పార్కు ఈ మొత్తం చెట్లు ఉండే కంప ఉండే దీన్ని చాలా అభివృద్ధి చేసిండు. ఆయనతోటి పాటు నటవరు కూడా ఉండి చాలా చేసిండు. ఇలా స్విమ్మింగ్ పూల్ కూడా కడతానని దయాకర్ రావు గారు ఒక వాగ్దానం ఇచ్చిండు, దాన్ని కూడా ఆఫ్ చేసిరు. అక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారు, క్రికెట్ బిల్డింగ్ కడుతున్నారు, దాన్ని కూడా ఆఫ్ చేసిరు. చాలా మా బేడబుడుగ దంగాలకైతే దయాకర్ రావు గారు ఒక కమిటీలు కూడా ఇచ్చడం జరిగింది. మా 7 గూడాలకి మీకు బేడబుడుగ దంగాలకి ఉండాలని ఒక 2 కోట్లు కటాయించి మరీ ఒక దాన్ని ఊదుఘాటన చేయకోకుండా కూడా ఆపేసారు. మీరు దయాకర్ మంచిగా చేసినని చెప్తున్నారు కదా, మరి కాదు మరి ఎందుకు ఓడగొట్టారు? మరి వాడగొట్టారంటే మనుషుల్ని మోసం చేసి ఆమె అమెరికా నుంచి వస్తుంది, ఆమె చాలా డబ్బు గలది, చర్లపాలెం చాలా డెవలప్మెంట్ చేసింది. ఆ పడకల మన 100 పడకల అది చేస్తానని మొగ్గు చూపించి హాస్పిటల్ మొగ్గు చూపించి ఇంతవరకు ఆ 100 పడకలు లేవు ఉన్నాయి. అది ఎవరి హయాంలో వచ్చింది? అది హయాంలో వచ్చింది. అది మొత్తానికి వచ్చిందంటే కేసీఆర్ హయాంలో, సుధాకర్ హయాంలో వచ్చింది. తర్వాత ఏమో దాన్ని డెవలప్మెంట్ చేస్తానని మోసపిచ్చి దయాకర్ రావుని వాడగొట్టడం జరిగింది. ఆయన వాడలేదు, ఆయన గెలిచిండని మేము అనుకుంటున్నాం. ఒక ఛాన్స్ వాళ్ళకి చూపించారు, వాళ్ళు ఏం కాలేదు. ఈ 2 సంవత్సరాలన్నర కావస్తుంది, ఇంత మట్టికి డెవలప్మెంట్ కాలేదు. ఇంకా 2 సంవత్సరాలు వెయిటింగ్ చేస్తున్నారు. 2,000కి 4,000 పెన్షన్ ఇస్తానన్నారు, వికలాంగులకు 6,000 ఇస్తున్నారు, ఏది అమలు పరచలేదు. ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. 16 వార్డుల్లో ఎన్ని మేము అనుకుంటున్నాం? 8కి 8 టీఆర్ఎస్ వస్తుంది అని మేము అనుకుంటున్నాం. ఒకవేళ వస్తుందో రాదో మన కాంగ్రెసు 3-4 సీట్లు గెలితే గెలవో తెలియదు. మరి బీజేపీ కూడా 2-3 సీట్లు గెలితే గెలవు.
16 వార్డులలో 8, 9, 10 వార్డులు గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. అది ఖచ్చితంగా గెలుస్తుంది, గెలవబోతుందని మరి చెప్తున్నాం. కానీ ఇప్పుడు నేనే గెలుస్తా అంటుంది యశస్విని రెడ్డి మేడం. ఆ మాటలకి ఎవరు నమ్మరు. ఈ 2.5 సంవత్సరాలు మోసపోయిందని ఎవరి కడుపులో ఆళ్ళే ఉంది. లేపుతుంది, వాన కుడుతుంది బీఆర్ఎస్. మరి తెలంగాణలో కూడా రేపు జరగబోయే ఎన్నికలలో జెడ్పీసీ, ఎంపీటీసీ, జెడ్పీసీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు మళ్ళబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ ఓర్చుకుపోతుంది, బీఆర్ఎస్ వాన కుడుతుంది.